హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ 'అతిరథి'. ఇదొక మలయాళం సినిమా. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత నాకైతే విపరీతంగా నచ్చింది. విపరీతంగా నచ్చడం ఏంట్రా, ప్రతిసారి మలయాళం సినిమాలు ఏం చూస్తార్రా, ఎందుకు నచ్చుతాయిరా అని చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. బట్ కానీ మలయాళం సినిమాలు ఎందుకు నచ్చుతాయో పక్కన పెడితే, ఈ సినిమా అయితే నాకు నచ్చింది. 'అతిరథి' సినిమాలోని బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్. ఒక కాలేజీలోని చాలా సంవత్సరాలుగా ఫెస్ట్ జరగదు. అసలు ఆ కాలేజీలోనే ఎందుకు ఫెస్ట్ జరగడం లేదు? హీరో వచ్చిన తర్వాత ఫెస్ట్ జరిగిందా లేదా? మధ్యలోని ఈ విలన్స్ ఎంట్రీ ఏంటి? అసలు ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఫెస్ట్ జరగకపోవడానికి కారణాలేంటి? ఆ కాలేజ్ చుట్టూ ఉండే బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ, ఆ కాలేజ్ చుట్టూ ఉండే బ్యాక్ స్టోరీ ఏంటి అన్నదే సినిమా. యాక్చువల్‌గా మలయాళం సినిమాలన్నీ కూడా ఒక చిన్న స్టోరీ పాయింట్‌ని ఒక పెద్ద నరేషన్ ఇస్తూ సినిమాని చూపిస్తూ ఉంటారు. అండ్ చాలా స్లో నరేషన్‌గా ఉంటుంది మలయాళం సినిమాలో. బట్ కానీ ఈ సినిమాలోని స్లో నరేషన్ కాకుండా ఒక మీడియం నరేషన్ తోటి డైరెక్టర్ చెప్పాలనుకున్నది చాలా క్లియర్ కట్‌గా చెప్పాడు. అండ్ కాలేజ్‌లోని ఫెస్ట్స్‌లోని ఎలా జరుగుతాయి ఈవెంట్స్, అలాగే కాలేజ్ ఫెస్ట్‌లోని కాలేజ్ స్టూడెంట్స్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇలాంటివన్నీ కూడా సినిమాలోని చాలా క్లియర్‌గా చూపించారు. మన తెలుగులోని కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లోని వచ్చే సినిమాలన్నీ కూడా ఫెస్టులు చూపించాలి అనంటే ఓన్లీ ఒక సాంగ్ గాని, లేదంటే ఒక చిన్న సీన్ తోటి ఎండ్ చేసేస్తారు. కానీ ఈ సినిమాలోని అలా కాకుండా పూర్తిగా కాలేజ్ ఫెస్ట్ మీదే సినిమా మొత్తం నడుస్తుంది కాబట్టే, కాలేజ్ ఫెస్ట్‌నే మెయిన్ పాయింట్ కింద చూపించి సినిమా మొత్తాన్ని లాగించేశారు. మధ్యలోని ఇంటర్వెల్‌కి ఒక ఫైట్ సీన్ అయితే వస్తుంది. అదైతే చాలా బాగుంటుంది. ఇంకా ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా స్టోరీ గాని, నరేషన్ గాని ఎక్కడ బోర్ కొట్టించదు. సో, ఎవరికైనా రీసెంట్ టైమ్‌లోనే ఒక మంచి మలయాళం మూవీ చూడాలి అని అనుకుంటే 'అతిరథి' అనే సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. బాసిల్ జోసెఫ్ సినిమాలు అంటేనే మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి తెలుగు ఆడియన్స్‌కి ఉంటాయి. సో, బాసిల్ జోసెఫ్ 100% న్యాయం చేశాడు ఈ సినిమాకని నేను చెప్తాను. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమాకి రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లాస్ట్‌లోనొచ్చే క్లైమాక్స్ సీన్ మనమేదో ఎక్స్‌పెక్టేషన్ చేస్తాం. బట్ కానీ అది రివర్స్ కొడుతుంది. క్లైమాక్స్ అనేది ఎవరికీ నచ్చదు. అది తప్పితే మిగతా సినిమా మొత్తం బాగుంది. సో, ఈ సినిమాకి నేను 5కి 4 ఇస్తున్నాను. ఒకవేళ 'అతిరథి' అనే మలయాళం సినిమా చూడకపోతే, సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం గానీ, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్ కోసం గానీ, మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.